టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రపై నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముద్రించిన కరపత్రంలో ఒక్కటి కూడా నిజం లేదని చెప్పారు. హాలియా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సామాన్యులకు వరంగా మారాయన్నారు. నాగార్జున సాగర్ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై చర్చించడానికి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు జానారెడ్డికి సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, నాగార్జున సాగర్ అభివృద్ధిపై జానారెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏదైతే ఒక కపట బుద్ధితోటి వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల కోసం ఏదైతే ఈరోజు మనకు ప్రాజెక్టుల పేరు మీద మేమేదో కావాలని కాలయాపన చేస్తున్న వాళ్ళు ఏదైతే తప్పుదో పట్టిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒకప్పుడు ఎక్కడనో 1,31,000 లక్షల ఎకరాలు లక్షకు పైచిలుకు 1,30,000 ఎకరాలకు పైచిలుకు మనము సాగు చేస్తున్నటువంటి ఎకరాలు ప్రస్తుతం దాదాపు 115 లక్షల పైచిలుకు ఎకరాలు ప్రస్తుతం సాగైతున్న దానికి ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులే సాక్ష్యం అని మాత్రం ఖచ్చితంగా తెలియదలుచుకున్నాం. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా,